మంత్రి అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దు. ఇది ప్రతిపక్షాలు చెప్తున్న మాట కాదు. సొంత అల్లుడే ఈ మాట అంటున్నారు. రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాంబాబు అల్లుడు అవ్వడం తన దురదృష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు గౌతమ్. రాంబాబు లాంటి వ్యక్తి మరొకరు ఉండరని, ఇలాంటి వ్యక్తిని జీవితంలో కలవకూడదంటూ ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కూడా గౌతమ్ తెలిపారు. మంచితనం, మానవతా విలువలతో పాటు కనీస బాధ్యత కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు అని విమర్శించారు. రాంబాబుకు ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు డాక్టర్ గౌతమ్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్ని ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దంటూ సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. వైసీపీ అభ్యర్థిగా ఉన్న అంబటి రాంబాబుకి మూలిగే నక్క మీద తాటికాయ పడిన సొంతంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో సొంత పార్టీలోని తిరుగుబాట్లు ఎదురై అతనికి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా అక్కడ బలమైన అభ్యర్థి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో నేపథ్యంలో అంబటి రాంబాబుకి కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా సొంత అల్లుడు తన రెండో కూతురు భర్త అయిన గౌతమ్ ఇప్పుడు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అతను చాలా తీవ్రమైన పరోక్ష పదజాలంతో కూడా అంబటి రాంబాబుకి ఓట్లు వేయొద్దు, అతను ఒక నీచుడు, శవాల మీద పేలాలు ఏరుకున్న వ్యక్తి, అతనికి ఓటు వేస్తే సమాజం నాశనం అవుతుంది, తాను తనలాంటి వ్యక్తిని సమాజంలో ఎవరి జీవితాల్లోకి రాకూడదని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి అంబటి రాంబాబుని నమ్మి ఓట్లు వేయొద్దంటూ కూడా సొంత అల్లుడు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అంబటి రాంబాబుకి ఇప్పటికే ఓటమి దిశగా పయనిస్తున్నాడు. అతను ఓటిపోవడం ఖాయం అని అక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సొంత అల్లుడే అతనికి ఓటు వేయొద్దు, అతను నీచుడు అనే విధంగా కూడా అతనికి వీడియో రిలీజ్ చేయడం అయితే ఇప్పుడు అతనికి పెద్ద దెబ్బగా అయితే మనం భావించవచ్చు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.